సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా అంటే సుమారు, యేసు ప్రభువు వారు ఇదే రోజున, అంటే ఇదే గురువారం రాత్రి గెత్సేమనే తోటలో ఈ ప్రార్థన చేశాడు. యేసు ప్రభువు వారు ఆయన గడిపిన చివరి వారం, దాన్ని ఏమంటారంటే హోలీ వీక్ ఆర్ ప్యాషన్ వీక్ అంటారు కదా, ఆయన ఎలా చివరి వారం 10 రోజులు గడిపాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శుక్రవారం ముందు శుక్రవారం ఆయన బేతనీలో ఉన్నాడు. బేతనీలో వారొక విందు ఆయన కొరకు సిద్ధపరిచారు. దానికి 2 కారణాలు. ఒకటి, లాజర్ని ఆయన మృతుల్లోంచి లేపాడు. అదేవిధంగా కుష్ఠరోగి అయిన సీమోను ఆయన స్వస్థపరిచాడు. బహుశా ఈ 2 కారణాలను బట్టి వారు బేతనీయలో ఆయనను పిలిచి ఆయనకు విందు ఇచ్చారు. అది శుక్రవారం ముందు శుక్రవారం. అదే రోజున బేతనీయ మరియ యేసుప్రభు వారి పాదాలకు అత్తరు పూసింది. శనివారం ఆయన అక్కడే బేతనీయలోనే సహజంగా విశ్రాంతి దినం, ఆయన అక్కడే ఉన్నాడు. ఆదివారం విజయోత్సవంతో యెరూషలేములో గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన ప్రవేశించాడు. అది ఆదివారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పటి వరకు ఆయన లోకానికి తాను ప్రసిద్ధి చేయవద్దని చెప్పిన ప్రభువు మరి ఆ రోజు తనకు తానే లోకానికి బాహటంగా కనబరుచుకున్నాడు. ఎందుకు అలా చేశాడంటే దానికి 2 కారణాలు. జకరియా 9:9 ప్రవచనం నెరవేర్చవలసి ఉంది. మరి అది గాడిద పిల్ల మీద నీ రాజు వచ్చుతున్నాడని మా ప్రవచనం ఉంది కదా. రెండవది, వారు పస్కా పండుగ దినాన యేసు ప్రభు వారిని సిలువ వేయొద్దని అనుకున్నారు. పండుగలో అల్లరవుతుంది, ఎందుకు పండుగ అయిన తర్వాత ఈయన సంగతి చూద్దాం అనుకున్నారు వాళ్ళు, ఎవరు, యూదులు, పరిసయ్యులు, అధికారులు. కానీ తండ్రి అయిన దేవుడు తలంచింది ఏంటంటే పస్కా పండుగ దినాన యేసు ప్రభు వారు సిలువలో మరణించాలని తండ్రి నిర్ణయించాడు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఆయన మన పస్కా బలిగా అర్పించబడ్డానని చెప్పింది. సరే, ఆదివారం విజయోత్సవంతో యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. అయితే సాయంకాలం తిరిగి ఆయన మరలా బేతనీకి వెళ్ళాడు. యేసు ప్రభువు వారు ఆ 3.5 సంవత్సరాలు యెరూషలేముకు చాలాసార్లు వెళ్ళాడు. కానీ ఒక్క రాత్రి కూడా ఆయన యెరూషలేములో ఉన్నట్లుగా బైబిల్లో రాత్రి రికార్డ్స్ లేవు. అయితే ఆయన బేతనీలో ఉంటాడు, లేకపోతే ఒలీవల కొండల మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అది మరలా ఆయన ఆదివారం సాయంకాలం బేతనీకి వచ్చాడు. సోమవారం ఉదయం ఆయన యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆకలి కొంటాడు. ఆ సమయంలో ఆ అంజరపు చెట్టును చూసి దాన్ని శపించాడు. 3.5 సంవత్సరాల్లో ప్రకృతి విరుద్ధంగా ఆ ఒక్క సందర్భాల్లోనే ప్రభు అలా చేశాడు. ఎందుకంటే శిష్యులకు గుణపాఠం నేర్పించాలి. మరి ఫలాలు లేని జీవితం అది నశించాలని యేసు ప్రభు వారి ఉద్దేశం. అయితే ఆయన సోమవారం యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆ మందిరాన్ని శుద్ధి చేస్తాడు. అంటే నా తండ్రి ఇల్లు వ్యాపారటులుగా దొంగలుగా చేశారని చెప్పి కొరడాలు చేసి యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభంలో అలాగే చేస్తాడు, ఆయన పరిచర్య ముగింపులో కూడా అలాగే చేస్తాడు. అది సోమవారం మందిరాన్ని శుభ్రం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. తర్వాత ఆయన మరలా బేతనీకి వస్తాడు. మంగళవారం ఉదయం తిరిగి ఆయన యెరూషలేము వెళ్ళేటప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవు శపించిన చెట్టు చూడు, అది వేళ్ల మట్టికి ఎండిపోయిందని చూపిస్తాడు. మంగళవారం వాళ్ళు మరి యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, యూదులతో వాదోపవాదనలు ఉంటాయి ఆ దినం. తర్వాత బుధవారం ఆయన సహజంగా విశ్రాంతి తీసుకున్నాడు. గురువారం సాయంకాలం యెరూషలేములో మేడగదిలో ఆయన పస్కాను సిద్ధపరుస్తాడు. పస్కాను వారు భుజిస్తారు శిష్యులతో కలిసి. ఆ తర్వాత గెత్సేమనే తోటకు రాత్రి 10-10:30 సమయంలో ఆయన గెత్సేమనే తోటకి వచ్చి ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇస్కరియోతు యూదా, ద్రోహి అయిన యూదా ఆయన ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడు. ఆ రాత్రంతా ప్రభువును మరి ఎంతో బాధ పెడతారు. ఒకటే ఒక రాత్రి మానవ చరిత్రలో 6 కోర్టు ట్రయల్స్ ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి యేసు ప్రభువు వారే. ఇంతకుముందు జరగలేదు, ఇక కూడా జరగదేమో. మొదటి 3 ట్రయల్స్ యూదులకు సంబంధించినవి. ముందు ఆయన అన్న యుద్ధకు తీసుకుని వెళ్ళారు, తర్వాత కాయప యుద్ధకు తీసుకుని వెళ్ళారు, తర్వాత మహాసభ యుద్ధకు తీసుకుని వెళ్ళారు. ఇవి యూదుల ట్రయల్స్ మొదటి 3. తర్వాత రోమన్స్ ట్రయల్స్ బిగిన్ అవుతాయి.
ఆ తర్వాత పిలాతు వద్దకు తీసుకుని వెళ్తారు, 4వది. అక్కడి నుంచి మళ్ళీ హేరోదు వద్దకు తీసుకుని వెళ్తారు, 5వది. 6వది మరలా పిలాతు వద్దకు తీసుకుని వస్తారు. పిలాతు యేసుప్రభు వారిని ఉదయకాలంలో సిలువకు అప్పగిస్తాడు. ఉదయం 9 గంటలకు యేసుప్రభు వారు సిలువ వేయబడతాడు. అదేవిధంగా శుక్రవారం మరి ఆయన 3 గంటల సమయంలో ప్రాణం అర్పిస్తాడు. అది 6 గంటలు కలువరి శిలువలో ఆయన వేలాడి, తండ్రి అయిన దేవుడు 6 దినాలు సమస్తమైన సృష్టిని సృజించి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు 6 గంటలు శిలువలో వేలాడి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అది శుక్రవారం జరిగింది. శనివారం ఆయన సమాధిలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆదివారం ఉదయకాలం పెందలగడనే ఆయన ఇంకెవరు రాకముందే మృతుల్లోంచి తిరిగి లేస్తాడు. ఇది ఆయన లాస్ట్ వీక్ పరిచర్య. అంటే చివరి 7 రోజులు లేక 10 రోజులు ఆయన ఎలా గడిపాడు అనేది మీరు అడగొచ్చు. ఇవన్నీ బైబిల్లో ఎక్కడ చూశారు మీరు అంటే, సువార్తల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే మరుసటి రోజు, తర్వాత రోజు, ముందు రోజు ఇవన్నీ ఇట్లా ఉంటాయి. వాళ్ళేమి మంగళ బుధాన్ని రాయలేదు, కానీ అలా ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అయితే గురువారం సాయంకాలం మరి ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ ఒక్కసారే కదా ఎన్నోసార్లు ఆ యొక్క గెత్సెమనే తోటకు వెళ్ళేవాడు. మీరు కనుక యోహాను 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు, పలుసార్లు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం, విశ్రాంతి తీసుకోవడం ఆయనకు వాడుక. గెత్సెమనే తోటలో అసలు గెత్సెమనే తోట ఎందుకంటే మానవ చరిత్రలో 3 ప్రాముఖ్యమైన తోటలు ఉన్నాయి. మొదటి తోట ఏదైనా తోట, అంటే మానవ చరిత్ర ప్రారంభమైంది ఆ తోటలోనే, మానవ పతనం ప్రారంభమైంది కూడా అదే తోటలోనే. కాబట్టి తర్వాత ఈ సృష్టికి క్లైమాక్స్ దాని గార్డెన్ సిటీ అంటారు, అంటే ఉద్యాన నగరం, పరలోక తోట అంటారు. ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయంలో ఆ తోటలో సింబాలిక్గా రాశారు కదా, ఆ తోటలో మరి నది ఉంటుందని, అది నది పారుతుందని, ఆవల ఈవల జీవవృక్ష ఫలాలు ఉంటాయని, తర్వాత అది 12 కాపులు కాస్తుందని. అది తోట ఏమిటి అంటే, ఏదైనా తోటకు మానవ సృష్టికి ప్రారంభం, మానవ సృష్టి ముగింపు పరలోకపు తోట, ఆ యొక్క గార్డెన్ సిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ రెండింటికి మధ్యలో మరొక తోట ఉంది, అది గెత్సెమనే తోట. మరి ఏదైనా తోటలో మానవుని పతనం, మానవుని యొక్క విధేయత ఉంది. పరలోకపు తోటలో దేవుని ఏలుబడి ఉంది. ఈ రెండిటి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు ఈ యొక్క గెత్సెమనే తోటలో. కాబట్టి ఒక వ్యక్తి మన ప్రయాణం ఏదైనా నుంచి ప్రారంభం అవుతుంది. ఏదైనా నుంచి గెత్సెమనే ద్వారా మనం పరలోక తోటలోనికి వెళ్ళాలి. గెత్సెమనే లేకుండా, శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, దేవునికి మళ్ళీ మనం అప్పచెప్పుకోకుండా మనం పరలోకకు వెళ్ళలేము. కాబట్టి 3 తోటలు చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు మరొక ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభువు వారు ఎందుకు అంత బాధతో, చింతాక్రాంతుడై, అంత దుఃఖంతో ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? యేసు ప్రభువు వారు మరణానికి భయపడి ఆ విధంగా ప్రార్థన చేశాడా అంటే అది కాదు. మరి ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు అంటే, సరే అంతకన్నా ముందు ఆయన ఒక 3 శిష్యుల్ని, ఈ జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, పేతురుని తీసుకొని ఈ యొక్క గెత్సెమనే తోటకు వస్తాడు. మిగతా వారిని దూరంగా అట్లా ఉంచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అని చెప్తాడు. ఈ 3 3 సందర్భాల్లో యేసు ప్రభువు వారు వెంట పెట్టుకుని వెళ్ళాడు. మొట్టమొదటిగా రూపాంతర కొండ మీదకి యేసు ప్రభువు వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం మీద, మరణము ద్వారా, అంటే ఈ 3 సందర్భాల్లో మరణానికి లింక్ ఉంది. మరి మొట్టమొదటి ఏంటంటే, మరణము తర్వాత యేసు ప్రభువు వారు విజయోత్సవం, అంటే మరణం మీద ఆయన విజయం, లేదా మరణము ద్వారా ఆయన మహిమపరచబడతాడు అన్నది మొదటిది. రెండవది, యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా ఈ 3 తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏంటంటే మరణం మీద యేసు ప్రభువు వారికి విజయం ఉంది. ముందేమో రూపాంతరకుండా మరణం ద్వారా మహిమపరచబడతాడు. రెండవది, మరణం మీద విజయం ఉంది. మూడవది, గెత్సెమనే తోటలో మరణానికి తను తాను
అప్పగించుకుంటాడు యేసు ప్రభువారు. అయితే ఈ ముగ్గురు స్నేహితులు, అంటే ముగ్గురు శిష్యులు, యేసు ప్రభువారు ఆపదలో ఉన్నాడు, నా ప్రాణం బహుదుఃఖంలో ఉన్నది అని చెప్పి మీరు నన్ను ప్రోత్సహించడం కొరకు ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. జీవితంలో మనం నష్టపోవడానికి కారణం ఏమిటంటే ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోవడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఒక గడియను మీరు నాతో మేల్కొని ఉండలేరా అని. అంటే ఒక గంట సేపు రోజుకి ప్రార్థన చేయలేని వారు శోధనలో ప్రవేశిస్తారు. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని ప్రభువు చెబుతున్నాడు. మన విశ్వాసంగా రోజుకు ఒక గంటన్న ప్రార్థన చేయలేకపోతే మనకు చాలా ప్రమాదంలో ఉన్నాం. మనం శోధనలు మన దరికి చేరతాయి. ఆ శోధనలు తప్పించుకోవాలంటే, శోధనలో ప్రవేశకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారి సాక్షాత్తు చెప్పాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాడంటే మరణానికి భయపడి కాదు. కానీ ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ ఒక గిన్నె ఉంది, ఆ గిన్నె కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు తండ్రికి ప్రార్థన చేశాడు. 3 సార్లు కూడా తండ్రి నుంచి జవాబు రాలేదు. ఎవరిని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక, నాట్ మైన్ thine will be done. సైతాన్ ఏమంటాడంటే ఐ విల్ అంటాడు కదా. మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఐ విల్ అనే మాట, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను హెచ్చించుకుందును, ఇలాంటి ఆ మాటలు, ఐ విల్ అనే మాట సైతానది. యేసు ప్రభు ఎలా అంటాడంటే దై విల్ అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారి ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని చిత్తం, మన ఇష్టాలు కాదు, మన కోరికలు కాదు, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి. మరి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగానో ఆయన మన మనవి ఆలకింపునది. 1 యోహాను 5:14. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి ప్రార్థన ద్వారా మనం ఇది నేర్చుకుంటాం. అయితే ఈ గిన్నె ఏమిటి అంటే, ఈ గిన్నె దేవుని కోపమనే పాత్ర. అంటే ఈ పాత్రలో ఏముందంటే దేవుని సమస్తమైన మానవులు వారి పాపములను బట్టి దేవుని ఆగ్రహమంతా కూడా ఆ గిన్నెలో, అది యేసు ప్రభు వారి మీద కుమ్మరించబడింది. పాపం చేసింది మనము, శిక్ష మాత్రం 1 పేతురు 2:24లో ఆయన తానే మన పాపములను మ్రాను మీద మోసుకెళ్ళెను. అంటే మనకు బదులుగా మన స్థానంలో యేసు ప్రభు వారు ఆయన శిక్షించబడ్డాడు. కాబట్టి ఈ పాత్రలో సమస్త మానవుల పాపాలు, క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలము, క్రీస్తు తదనంతరం, ఈ లోకం ముగింపు వరకు ఎంతమంది ఈ లోకంలో జన్మించారో, మరణించారో, ఇప్పుడు జీవిస్తున్నారో, ఇంకెంతమంది పుట్టబోతారో, అందరి పాపాలు ఆ యేసు ప్రభు వారి మీద మోపబడ్డాయి. యేసు ప్రభు వారి దేహం పరిశుద్ధమైన దేహం. ఆయన పాపము ఎరగలేదు, పాపము చేయలేదు, ఆయన ఎందుకు పాపం లేదు. అలాంటి పరిశుద్ధమైన దేహం మీద ఒక్కసారి ఇన్ని కోట్ల మంది ప్రజల మరి పాపాలు ఆయన మీద పడటం, అది ఆయన భరించలేకపోయాడు. మరణం కొరకు కాదు కానీ అది ఆయనకెంతో కంపరంగా ఉంది. పరిశుద్ధ దేహం మీద మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆ దేశం కటిక చీకట్లో ఉంది. మరి యేసు ప్రభు వారు శిలువ మీద 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటల్లో మొదటి 3 మాటలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మాట్లాడాడు. డినామినేషన్ వాళ్ళు వీటి గురించి ఎక్కువ చెప్పుకుంటారు. మొదటి 3 మాటలు ఇతరులకు సంబంధించినవి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. రెండవది, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, శిలువ మీద దొంగ గురించి. మూడవది, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహాను. ఇది ఈ 3 కూడా తనకు ఇతరులకు సంబంధించినవి. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉంటాడు. అప్పుడు చిమ్మ చీకటి, కటిక చీకటి ఆ దేశం మీదకు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన పడుతున్న వేదనలు చూడలేక సూర్యుడు పక్కకి వెళ్ళిపోయాడు. సృష్టికర్త వేదనలు చూసి భూమి భరించలేక భూకంపం వచ్చింది.
కాబట్టి యేసుప్రభు ఆ 3 గంటల సమయాలు ఆ చీకట్లో నా పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. అందుకొరకు యేసుప్రభు వారు ప్రార్థన చేసిన మరణం కోసం కాదు కానీ మరి రెండవది ఏంటంటే తండ్రి తనతో ఎడబాయటం. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రి కుమారుల మధ్య ఎడబాటు లేదు. ఒక్క 3 గంటలే. మరి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆ ముగ్గురు కలిసే ఉన్నారు, తండ్రి కుమారులు కలిసే ఉన్నారు. ఒక 3 గంటలు మాత్రం తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. అన్నీ భరించగలిగాడు యేసుప్రభు వారు, కానీ అది భరించలేకపోయాడు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి. తనకు దేవునికి సంబంధించిన మాట అది 4వ మాట, 3 గంటల తర్వాత పలికిన మాట. చివరి 3 మాటలు ఆయన పలికాడు. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను, ఆయనకు సంబంధించిన మాటలు తన శరీరాన్ని గురించి. 6వది ఇదిగో సమాప్తమైంది, ఇది తన ప్రాణం గురించి. నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, ఇది ఆత్మను గురించి. ఇవి 7 మాటలు. డినామినేషన్ వాళ్ళు చక్కగా రేపు వీటి గురించి మాట్లాడుకుంటారు. అయితే యేసుప్రభు వారు ఎందుకు ఈ ప్రార్థన చేశాడంటే దానికి 2 కారణాలు. ఒకటి, ఆ మానవుల పాపాలన్నీ ఆయన మీద మోపబడటం. పాపమెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడటం, పాపిగా చేయబడటం కాదు. ఒకసారి నేను ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తే 2వ వర్తమానం నేను చెప్తున్నాను, 1వ వర్తమానం ఒక సహోదరు చెప్తున్నాడు. 2 కొరింథీ 5:21 ఆయన ఇట్లా ఇంటర్ప్రిట్ చేశాడు. యేసు ప్రభు వారు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. నేను కొంచెం కంగు తిన్నాను. ఆయన పాపిగా చేయబడలే, ఆయన పాపముగా చేయబడి. అంటే అర్థం ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. అందుకని తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు. దేవుడు తన వారిని అందరినీ ఆయన అందరినీ కాపాడాడు. కానీ తన కుమారుడైన యేసు ప్రభు వారి చేయి విడిచిపెట్టాడు. ఆయన చేయి విడకపోతే మరి నీకు నాకు విమోచన లేదు. ఆ 3 గంటలు ఆయన ఒక రకంగా చెప్పలేదు, లిటరల్గా నరకాన్ని అనుభవించాడు శిలువ మీద. ఇప్పుడు విశ్వాసులైన వారు నరకానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నరకంలో నీవు నేను పొందాల్సిన అన్ని యేసు ప్రభు వారు శిలువలో పొందాడు. నరకంలో ఏముంటుంది? వేదన ఉంటుంది. యేసు ప్రభు వారు వేదన పొందాడు. ఆయన తన కలిగిన వేదనను చూసి తృప్తి పొందేను. యెషయా 53:11 ఆ మాటలు ఉంటాయి. రెండవది, నరకంలో ఏముంటుందంటే ఒంటరితనం ఉంటుంది. ఒంటరిగా ఇట్లా పబ్లిక్ మీటింగ్ ఉంటే ఒంటరిగా ఉంటుంది. అక్కడొకడు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు, ఆ బాధ భరించలేక. యేసు ప్రభు వారు ఒంటరి అయిపోయాడు. అంటే నీవు నేను పొందాల్సిన ఆ ఒంటరితనాన్ని యేసు ప్రభు వారు పొందాడు, ఆ వేదన అనుభవించాడు. మూడవది, నరకంలో ఏముంటుందంటే చీకటి ఉంటుంది. ఇట్లా ఒట్టబొగ లైట్లు ఉండవు, చీకటి. యేసు ప్రభు వారు చీకటి అనుభవించాడు. అంటే నేను పొందకుండా ఆయన మన చీకటి, నరకంలో పొందాలి చీకటి ఆయన అనుభవించాడు. నాలుగవది, నరకంలో ఏముంటుందంటే దాహం అని అరుస్తారు. యేసు ప్రభు వారు నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఆయన. అంటే ఈ 4 బట్టి చూస్తే మనం పొందాల్సిన నరకాన్ని లిటరల్గా యేసు ప్రభు వారు అనుభవించాడు. కాబట్టి ఈరోజు నేను నరకానికి వెళ్ళాల్సిన పని లేదు. అయితే యేసు ప్రభు వారు ఈ ప్రార్థన ఎందుకు చేశాడంటే మరణానికి భయపడి కాదు. యేసు ప్రభు వారు ఎప్పుడు భయపడే వ్యక్తి కాదు, ఆయన ఎంతో ధైర్యవంతుడు. అయితే మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి ఆయన ప్రార్థన చేశాడు. అదే సమయంలో పేతురు తప్పిపోయాడు. పేతురు, యాకోబు, యోహానులు 1 గడియను మేలుకొని ఉండలేరా? 1 గంట. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. ప్రత్యేకంగా యేసు ప్రభు వారు పేతురుతో ఆ మాట చెప్పాడు. చూడండి ఆ మాటలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండే చూచి, సీమోను, నీవు నిద్రించున్నావా? 1 గడియను మేలుకొని ఉండలేవా? సీమోనుతో ప్రత్యేకంగా యేసు ప్రభు వారు మాట చెప్పారు. సీమోను 1 గడియను మేలుకొని ఉండలేవా? కాబట్టి ఆ దినం 1 గంట కనుక పేతురు ప్రార్థన చేసి ఉండుంటే ఆ శోధనలో ప్రవేశించి ఉండేవాడు కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన శిష్యరికం చేసి యేసు ప్రభు వారు ఆయన బోధలు విని చివరికి ఈయన చేసిన పని ఏంటి? పేతురు ఒక మల్కు అనే దాసుని చెవి తెగనరికాడు. నీ శత్రువులను ప్రేమించుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెబితే ఈయన దానికి విరుద్ధంగా చేశాడు. ఎందుకు అలా చేశాడంటే ఆయన ఒకవేళ ఆ గడియ ఆయన ప్రార్థన చేసి ఉంటే ఒక వ్యక్తిని హత్య చేసి ఉండకపోయేవాడు. ఒకవేళ యేసు ప్రభు వారు పేతురు మీద దయతలచి ఆ మల్కు అనే దాసుని చెవి అతకబెట్టకపోతే రోమన్ సైనికుల మీద దాడి జరిగినప్పుడు
అక్కడ 3 శిలువల బదులు 4 శిలువలు ఉంటాయి. ఆ 4వ శిలువ మీద పేతురు అదే దినం చంపబడేవాడు. రూల్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి రోమన్లవి. ఆ రోజున శిలువ అప్పగించకుండా పేతురును కాపాడబడ్డాడంటే యేసు ప్రభు వారు మరి పేతురు మీద దయతలిచి ఆ మల్కు అనే దాసుని చెవి అతకబెట్టాడు. అర్థమైంది? కాబట్టి తప్పుడు ఆయుధాన్ని ఉపయోగించాడు. కత్తి అంటే ఈ కత్తి కాదు. తర్వాత ఆయనకు పెంతెకోస్తు దినాన అప్పుడు అర్థమైంది, అయ్యో నేను వాడాల్సిన కత్తి వాడలేదు, ఈ కత్తి కాదు నేను వాడాల్సింది. ఏ కత్తి అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము వాడాలని చెప్పి ఆ దేవుని వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ దినం దాదాపు 3,000 మంది మారు మనసు పొందారు. అక్కడ ఒక మాట రాయబడింది, ఆ వారి హృదయములో ఆ మాటలు గుచ్చుకున్నాయి, పొడవబడ్డాయి. దేవుని వాక్యము అది 2 అంచుల గల వాడిగల ఖడ్గము ప్రాణాత్మ దేహంలోని కీళ్ళను అవి దూరుతుందని హెబ్రీ 4:12 ఉంది. కాబట్టి అప్పుడు అర్థమైంది ఆయనకు, అయ్యో 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని సాతాను యొక్క దుర్గములను పడద్రోయదాలిన శక్తి బలము కలవి. కాబట్టి భౌతికమైన కత్తి శరీరాల్లోకి వెళ్తుంది, మనిషిని చంపేస్తుంది. దేవుని వాక్యమైన ఖడ్గం హృదయంలోకి దూరి మనిషిని జీవింపజేస్తుంది, నిత్యత్వానికి తీసుకొని వెళ్తుంది. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వండి, భౌతికమైన కత్తి శరీరంలోకి వెళ్తుంది, తద్వారా మనిషి చంపబడతాడు. కానీ దేవుని వాక్యమనే కత్తి హృదయంలోకి దూరి ఆ మనిషి సరిపోకుండా బ్రతికింపబడి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. దేవుని వాక్యానికి అటువంటి శక్తి ఉంది. ఆ దినం ఆయన ప్రార్థించకపోవటం వల్ల ఒక వ్యక్తిని హత్య చేయబోయాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని ఎరగనని ముమ్మారు ఆయన బొంకాడు. ఎందుకు ఈ 2 జరిగాయంటే ప్రార్థించకపోవటం వల్ల. కాబట్టి యేసు ప్రభు వారు ప్రార్థన ద్వారా మరణాన్ని, శిలువను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కానీ అదే సమయంలో పేతురు తప్పాడు. ప్రాముఖ్యంగా పేతురు గురించి ప్రభువు చెప్తున్నాడు, సీమోను, ఆ మాట మనం సీమోను ఒక గడియేను మేలుకొని ఉండలేవా? ఇప్పుడు సీమోను ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభుదాసు ఒక్క గడియేను మేలుకొని ఉండలేవా అని ప్రభు చెప్తే అప్పుడు నేనేం చెప్పాలి? ప్రభువా 1 గంట నేను ప్రార్థన చేస్తాను రోజు. 1 గంట నేను ప్రార్థన చేయలేకపోతే మనం శోధనలో పడిపోతాం. గొప్ప పేతురు నాయకుడు, క్యాప్టెన్ లాంటి వాడే మరి శోధనలో పడిపోతే నీవు నేనంత మనం సామాన్యమైన వీఆర్ ఆర్డినరీ సెయింట్స్ కదా. మనం సామాన్యమైన పరిశుద్ధులు. మనకెంత ప్రార్థన అవసరం. ప్రవక్తలు, పరిశుద్ధులు, సాక్షాత్తు దేవుని కుమారుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, అది కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మహారోదనము. యేసు ప్రభు వారికి ఇంత రోదనం, ఇంత కన్నీళ్ళు అయితే నీకు నాకెంత కన్నీళ్ళు ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి. బాప్తిస్మ యోహానే గొప్ప ప్రార్థనా పరుడు. ప్రవక్తలు, పరిశుద్ధులు, దేవుని కుమారుడికే ఇంత రోదన అంటే ఎవరైనా చనిపోతే రోధిస్తారు, అంతగా యేసు ప్రభు వారు ఏడ్చాడు. కాబట్టి మనం కూడా ఎక్కువగా ప్రార్థించవలసి ఉంది. యేసు ప్రభు వారు ముమ్మారు ప్రార్థన చేశాడు. చూడండి, మనం దేని గురించైనా మన జీవితంలో ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తం అయితే దాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు మీరు చావు బ్రతుకుల్లో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి, మరి హాస్పిటల్కి వెళ్ళి ప్రభువా ఇతన్ని బ్రతికించని ప్రార్థన చేయవద్దు. ఎందుకంటే ఒకవేళ అది దేవుని చిత్తం, అతను తీసుకోవడం దేవుని చిత్తం అయితే మనం ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు కదా. నీ చిత్తం అయితే, ఆ చిత్తం అయితే అనే పదాన్ని మనం మాటికి ఉపయోగించాలి. కాబట్టి ఆయన ఎవరు, పౌలు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభువా ఇదేంది, నేను ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే నా రుమాలు ముట్టుకోగానే స్వస్థత కలుగుతుంది, నా నీడ పడితే అందరు స్వస్థత కలుగుతుంది, కానీ నాకేంది ఈ బాధ, నా కడుపులో ఇదేంది, నాకు ఈ బాధ, నా ముళ్ళు ఏమిటి, ఇది తీసేయి ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వలె ఆయన ప్రార్థన కూడా జవాబు రాలే. యేసు ప్రభు, దేవుడు అని ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. దేవుని చిత్తం అయితే తీసివేస్తాడు. దేవుని చిత్తము కాకపోతే ఆ శ్రమ అనుభవించడమే దేవుని చిత్తం అయితే దాన్ని మనం అనుభవించడానికి దేవుడు తగిన కృపనిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. యేసు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. తండ్రి ఈ గిన్నె తీసివేయమని అనలేదు. ఒకవేళ గిన్నె తీసివేయి అని అంటే
తండ్రి గిన్నె తీసివేసేవాడేమో మనందరం నరకానికి వెళ్ళాం. కానీ అక్కడ ఒక ఆప్షన్ పెట్టాడు ప్రభు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురండి తీసివేయి. 3 సార్లు ప్రార్థన చేసిన 3 సార్లు కూడా జవాబు రాలేదు. కారణం ఏమిటంటే దేవుడు తన కుమారుని విడిచిపెట్టాడు. నీ చెయ్యి నా చేయి పట్టుకున్నాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తండ్రి అయిన దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను, మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఒక్కనానొక్కన అద్వితీయ జనితేక కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారిని కలవరిసిలోకి అప్పగించాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన అది గొప్ప ప్రార్థన, అది గొప్ప ప్రోత్సాహకరమైన ప్రార్థన. అటువంటి ప్రార్థనలు మనం చేద్దాం. శిష్యుల వలె మనం తప్పిపోకూడదు, కానీ ప్రభు వలె మనం మరి ప్రార్థన ద్వారా దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ప్రార్థనల కొరకే సహాయం చేయను గాక.